మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఢిల్లీ నుంచి ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు మొత్తం ట్రెండింగ్లో ఉన్నటువంటి న్యూస్ అదే దేశవ్యాప్తంగా. దాని గురించి ఆయన ఏం చెప్తారో ఒకసారి వినేద్దాం. నమస్తే సార్. ఏంటండి కాక్రోచ్ జనతా పార్టీ? ఎక్కడ చూసినా అదే అభిజిత్ అనే వ్యక్తి పెట్టినటువంటి పార్టీ గురించే మాట్లాడుతున్నారు. సోషలిస్ట్, డెమోక్రటిక్, అలాగే లేజీ నినాదం అని చెప్తున్నారు వాళ్ళది. అసలు ఏంటి ఈ పార్టీ? ఏంటి పెట్టిన కొద్ది రోజుల్లోనే 70-80 వేల మంది సబ్స్క్రైబర్సు, కార్యకర్తలు అందులో జాయిన్ అయిపోవటము, ప్రతి చోట దీని గురించే మాట్లాడడము. అసలు ఏంటి ఈ పార్టీ? కేవలం ఒక జడ్జి గారు చేసినటువంటి కామెంట్స్ని బేస్ చేసుకునే పెట్టారని కొంతమంది అంటుంటే, కాదులే రాబోయే రోజుల్లో ఇది నిజంగానే పార్టీలాగా రూపాంతరం చెందుతుంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అమ్మా, ఇప్పుడు డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్, ఒక దేశం స్థిరంగా ఉండాలి అంటే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ మీద ఒక అవగాహనతో మనపై వెళ్ళాలి. లేకపోతే దేశం అస్థిరతకు గురైంది. తెలిసి తెలియని పరిజ్ఞానంగా చేయడం చేస్తే పూర్తిగా చేయాలి. గవర్నమెంట్లు కూడా ఏం చేయాలంటే గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటివి ఏమైనా వస్తున్నాయంటే ఎక్కడో ఏదో ఫీడ్బ్యాక్ ఉంది, ఆ ఫీడ్బ్యాక్ ని కన్సిడర్ చేయాలి. ఎందుకు వస్తున్నాయంటే ఆర్థిక శాస్త్రవేత్తలు చూడాలంటే రెండో విషయం ఇందులో ఏంటంటే భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతి, ఆర్థిక అసమర్థులు. ఎందుకంటే మనం చేసింది 1947 లవ్ స్టోరీయే తప్పు. ఎందుకంటే మిక్స్డ్ ఎకానమీ మీద వెళ్ళడం, అసలు మిక్స్డ్ ఎకానమీ అంటూ ఏం లేదు, అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు. దేశానికి మనకు అప్పట్లో 1947లో ఉన్న స్థితిగతి ఏంటంటే ఆర్థిక వ్యవస్థకి రెండు రకాల రూపాంతరాలు, ఒకటి క్యాపిటలిస్టిక్, రెండు సోషలిస్టిక్. కానీ మన భారతదేశం అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న నాయకుల యొక్క అవగాహన బట్టి వాళ్ళు ఏం చేశారంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, అంటే ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు కలుపుకుంటూ వెళ్ళాలనుకున్నాం. అందులో ఏం చేశారు, ఆప్టిమైజేషన్ అనే రూల్ పెట్టుకుని వెళ్ళారు. ఆప్టిమైజేషన్ కాకుండా మ్యాక్సిమైజేషన్ పెట్టుకుని వెళ్ళారు. అంటే గరిష్టీకరణ సిద్ధాంతం మీద ఆర్థిక వ్యవస్థ నడిపేద్దామని చూశారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అప్పటికే మనకి 55 కోట్ల మంది ప్రజలు, అంటే ఒక యూరోప్ ని దాటిపోయారు. ఇప్పుడు 1947లో మనం 1.5 యూరోప్ ఉన్నాం. అంటే ఏంటి, ఒక యూరోప్ లోనే ఇన్ని కంట్రీలు ఉన్నప్పుడు మన భారతదేశంలో రాష్ట్రాలుగా నిలబడటం కాదు, మనం అన్ని రాష్ట్రాలు అందరికీ విధి విధానాలు, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, తెలుగు అని సంస్కృతులు, ఎవరైనా డిఫరెంట్ సంస్కృతులు ఉన్నాయి, విభిన్న మన, కానీ అందరం ఇండియన్స్. కానీ ఆ సంస్కృతులను బట్టి వాళ్ళకి అంత ఇదిని బట్టి చూస్తే ఏంటంటే అగ్రికల్చరల్ పాలసీస్ అయినా, ఇండస్ట్రియల్ పాలసీస్ అయినా ఒక విధి విధానం కరెక్ట్ గా లేదు. ఏంటంటే మనకేంటంటే ఈ హారతులు ఇచ్చే విధానం తయారు చేస్తారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ హారతులు ఇప్పించుకుంది, నెహ్రూ గాంధీ ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే హారతులు ఇప్పించుకునే విధానాన్ని దారితీస్తారు. అంటే ఏంటి, మాకు హారతి ఇవ్వండి మేమే అనే పరిస్థితి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇందిరాగాంధీ, నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ రావడం, తర్వాత రాజీవ్ గాంధీ రావడం, వీళ్ళ ఫ్యామిలీ సిద్ధాంతానికి తెరదీస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఎటువంటిదంటే 140 కోట్ల మంది, 150 కోట్ల మంది. ఒకటి ఏంటంటే ఎవరైతే నాయకులుగా ఉద్భవించి వస్తున్నారో రెండు రకాల నాయకులు వస్తున్నారు. ఒకటి వాళ్ళు వచ్చాక రిచ్ అయిపోతున్నారు, వాళ్ళు ధన మదంతో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ప్రజలకి ఏం కావాలి. రెండోది ఏంటంటే విజన్ లేకపోవడం, ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు. అసలు ఆదాయానికి రాబడికి కూడా అసలు ముఖ్యమంత్రులు ఎవరికి ఏం తేడా తెలియదు, వాళ్ళకి తెలియదు. అసలు మనం అనుకోవడం కూడా తప్పే. ప్రజల్ని పరిపాలించాలంటే మీకు ఆ స్తోమత ఉండాలి, ఆ స్థితిగతి ఉండాలి. స్తోమత అంటే నా ఉద్దేశంలో డబ్బు అని కాదు. ఆ స్తోమత అంటే ఆ రకమైన జ్ఞానం, పరిజ్ఞానం, నాలెడ్జ్ అనిపిస్తుంది. ఆ నాలెడ్జ్, విజ్డమ్ లేకుండా వాళ్ళు చీఫ్ మినిస్టర్ గా వచ్చేయడం, ఇది చేసేయడం, వాళ్ళకి వచ్చినవన్నీ చేసేయడం, ఇదేం ప్రయోగశాల కాదు. 140 కోట్ల మంది ఇదేం ప్రయోగశాల కాదు. ఇప్పుడు చూడండి, విజయ్ వచ్చేసాడు తమిళనాడులో, నేను 8 గ్రాములు బంగారం ఇస్తానన్నాడు, 5 ఎకరాల లోపల. ఇలా ఇష్టం వచ్చినట్టు ఏది ఎవరో బాబు గారి సొమ్ము కాదు కదా, 12-11 లక్షల కోట్ల రూపాయలు. అసలు ఏమవుతుందంటే ఏంటిది, మనం అందరం ట్యాక్సులు కొడుతున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ అనేది తప్పు కదా, ఆదాయ పన్ను అనేది చాలా తప్పు. అది పర్సనల్ ట్యాక్స్ అనేది నేను అంగీకరించు, ఒక ఆర్థికవేత్తలో నేను అంగీకరించు. ఎందుకు అంగీకరించాలంటే మనం కొనుక్కునే ప్రతి దాని మీద ట్యాక్స్ ఉన్నప్పుడు ఇంక ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి? మీరు ఆల్రెడీ ట్యాక్స్ కట్టి శాలరీ తీసుకున్నారు కదా, మీరు ట్యాక్స్ కట్టి శాలరీ తీసుకున్న తర్వాత మళ్ళీ పన్నులు కట్టడం ఏంటి? ఏదో ఒక పన్ను ఉండాలి. సో అదొకటి. తర్వాత జిఎస్టీ కరెక్ట్ కాదు, మన భారతదేశానికి జిఎస్టీ కరెక్ట్ కాదు. అది అంటే ఏంటి, మనకి మీరు ఆప్టిమైజేషన్, నా డాక్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎకనామిక్స్ నేను ఇప్పుడు చేసేది కలకత్తా యూనివర్సిటీలో, నేను చేసిన డీలిట్ తర్వాత నేను డాక్టర్ ఆఫ్ సైన్స్, నేను 2 PhD చేశాను, ఐఐటి ఢిల్లీ అండ్ పిట్స్విల్ అని.
సో నేను చెప్పేది ఏంటంటే, మీకు భారతదేశానికి కావాల్సింది ఏంటంటే అత్యుత్తమీకరణ. అంటే అత్యుత్తమీకరణ అంటే మాక్సిమైజేషన్ పాలిసీలన్నీ మనం రివర్స్ చేయాలి. ఇప్పుడు మన పాలిసీలన్నీ మనం రీరైట్ రాసుకోవాలి, అని తిరిగి రాసుకోవాలి. ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉండాలి. ఈ దేశానికి ఆర్థిక వ్యవస్థ ఆర్థిక నిపుణుడే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, ఆర్థిక నిపుణులే చీఫ్ మినిస్టర్లు అవ్వాలి. అయితేనే ఈ దేశం అంటే ఒక దారిలో పడుతుంది. లేదంటే 11 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల కోట్ల అప్పు. వాళ్ళదేంటి ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోతారు. డిఎంకే స్టాలిన్ మీద పడిపోతే 11 లక్షల కోట్ల అప్పులు ఆ స్టాలిన్ ఆ డిఎంకే ఆ ఏడిఎంకే తీర్చేది ఎవరు? ప్రజలు తీర్చుకోవాలి. మీరు 35 రూపాయలు. నేను అడిగేది ఏంటంటే, ఇంత పెద్ద పెద్ద నాయకులు, ఇంత దమ్మున్న నాయకులు, వీళ్ళు అంత ఇదన్నప్పుడు మీరు 35 రూపాయలు ఎందుకు చార్జ్ చేస్తున్నారు? మీ వ్యాట్ ఎందుకు చేస్తున్నారు స్టేట్ నుంచి? ముందు స్టేట్ తీసేయండి. స్టేట్ వ్యాట్ తీయడానికి ప్రయోగించలేరు. ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఇప్పుడు ఏంటంటే ప్రజలకు ఏమైందంటే, అమ్మ ఒకటి గుర్తుపెట్టుకో, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్. హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్. ఆ 4 కూడా మనం భారతదేశ ప్రజలకు ఇవ్వాలి. వాళ్ళ హక్కు, జన్మసిద్ధ అధికారం. ఇట్ ఈస్ అ బర్త్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ గెట్ ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ అనేది మన భారతదేశం యొక్క సిద్ధాంతం. ప్రజలకు ఇచ్చి తీరాలి. అక్కడ తేడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎవరైనా సంపాదించిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోయర్ మిడిల్ క్లాస్ బాగా ఖర్చు, ఎవరిని అడిగినా మేము మొత్తం డబ్బంతా ఎడ్యుకేషన్ కి, హెల్త్ కి ఖర్చు పెట్టేస్తాం. దేనికి ఖర్చు పెట్టాలి? ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇన్ని $1 బిలియన్ మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఒక్కసారి ఆలోచించారు. వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు. అంటే కామన్ మ్యాన్ యొక్క కొనుగోలు శక్తిని ఈ 4 మీద డైవర్ట్ చేసేద్దాం. ఈ 4లో వాళ్ళ కామన్ మ్యాన్ కొనుగోలు శక్తి లేకపోతే ఏం చేస్తారు? అసలు బంగారం కొనొద్దని ప్రైమ్ మినిస్టర్ కాల్ చేయాల్సిన అవసరం లేదు. తప్పది. ఇట్స్ రాంగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, గోల్డ్ రిజర్వ్స్, ఆ గోల్డ్ రిజర్వ్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీరు బేస్ చేసుకుని మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీని ప్రింట్ ఇస్తుంది. మన భారతదేశ రూపాయలు ప్రింట్ చేసేది ఆ 2 రిజర్వ్లే. అది 115:85. ఆ 2 రిజర్వ్లని బేస్ చేసుకుని ఈ రూపాయలను ప్రింట్ చేస్తుంది. అసలు ఇంకో విషయం ఏంటంటే, మన భారతదేశంలో మిక్స్డ్ ఎకానమీ మీద ఎందుకు నేను అలా సర్కాస్టిక్ గా మాట్లాడానంటే, మిక్స్డ్ ఎకానమీ, క్యాపిటలిస్టిక్ ఎకానమీలో, సోషలిస్టిక్ ఎకానమీలో నష్టపరిహారం ఉంది. వాడికి పూర్తిగా ఇచ్చేయడం జరిగిపోతుంది. వాడికి ఎంతైనా వాడిని ఆదుకుంటారు. ఆదుకోవడం వేరు, నష్టపరిహారం కూడా వేరు. ఆదుకోవడం అంటే అన్ని రకాలుగా ఆదుకుంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తారు? అలా కాదు. ఇక్కడ వరదలు వచ్చినా, వానలు వచ్చినా, ఏం వచ్చినా, ఇల్లు పడిపోయినా 50,000, 25,000, 5 లక్షల రూపాయలు ఇస్తారు. దాంతో మనం ఇల్లు కట్టుకోలేం కదా. దాంతో కామన్ మ్యాన్ కట్టుకోలేడు కదా. కనీసం 7-8 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఖర్చు అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? స్త్రీధనం అని ఎందుకు పెట్టారు? మన సంస్కృతిలో భాగం కదా స్త్రీధనం. సంస్కృతిలో భాగం స్త్రీధనం అంటే ఇట్ ఈస్ ఎ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్. ఇట్ ఈస్ ఎ కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఎ ఉమెన్ అండ్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నప్పుడు, ఎవరు తెలియని ఆ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు, ఆ స్త్రీకి ఉండే 2 గాజులు, ఆ మంగళసూత్రం, అవే కదమ్మా. దాన్ని బేస్ అదొక పెద్ద కాన్ఫిడెన్స్ వెళ్తుంది. మన ఆడవాళ్ళని ఆదిపరాశక్తి. ఎందుకంటే మన ఇండియాలో ఉమెన్ ఈజ్ ద హైయెస్ట్ అండ్ గ్రేటెస్ట్. ఉమెన్ మించిన దైవం లేదు, ఉమెన్ మించిన మనిషి లేదు. మెన్ పనికిరాడు. దిస్ ఇస్ ద ట్రూత్. మన మెన్ అసలు కాంపిటీషనే కాదు, ఉమెనే. మెన్ అన్నా కూడా ఉమెనే. ఉమెన్ లేకపోతే అసలు ఏం లేదు. దేర్ ఇస్ నథింగ్. అలాంటి ఉమెన్ ని మనం కాన్ఫిడెన్స్ లెవెల్, వాళ్ళకేంటి బై బర్త్ రైట్. అది బై బర్త్ రైట్ లో నీకు ఎకనామిక్స్ లో, మన సంస్కృతిలో భాగం అంటే ఏంటి? సంస్కృతిలో ఏ రకంగా భాగం? ఇప్పుడు చైనాలో ఉంది. చైనీస్ ప్రైమ్ మినిస్టర్ చెప్పలేదా? చైనీస్ ప్రెసిడెంట్ చెప్పలేదా మీరు బంగారం కొనొద్దని? మీకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దగ్గర తేడా వస్తుందంటే, మీ ప్లీజ్ హ్యాండిల్ ఇట్. నీకు హ్యాండిల్ చేయకపోతే, మీరు చేయలేకపోతే అడగండి. ఎలా చేయాలని మాలాంటి వాళ్ళని అడగండి, జీవితం. అంతేకాదపై మీరు అది చేయకుండా ఇలాంటివన్నీ ఎన్నో సమస్యలు. ఇప్పుడు ఏంటి? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎందుకు ఇప్పుడు ఎంత 97 రూపాయలకు వచ్చేసింది. 97 రూపాయలకు వచ్చేసింది. ఏంటి? మన ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? మీకు ఇన్ఫ్లేషన్ మనం ఏమవుతుంది? మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డౌన్ అవుతూ ఉంటాయి. మన క్యాపిటలిస్టిక్ మన ఏంటంటే అటు ఇటుగా ఉంటుంది. ఆ ఇటుగా దేనికి ఇవ్వాలి? 5% ప్రజలు, మొత్తం ఆర్థిక వ్యవస్థ 5% ప్రజల మీద వెళ్ళిపోయింది. వీళ్ళందరూ దేని గురించి చెప్తారు? ఆదాయానికి రాబడి తెలియదు. వీళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్కడికి 25,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు. వీళ్ళు పార్టీలు ప్రెసిడెంట్లు. ఏం తెలుసని ప్రెసిడెంట్లు? ఏం చదివారని ప్రెసిడెంట్? అసలు కాన్సెప్ట్ కూడా తెలియదు మీకు. మీకు ఎంత చూడండి. ఇవాళ విజయ్ ఏమన్నాడు? ఎలాంటి పరిస్థితికి వచ్చాడు? 1000 రూపాయలు లంచం తీసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తారు. అంటే ప్రతి వాడిని అలా చేస్తారు. గవర్నెన్స్ పడిపోతుంది కదా, భయపడిపోతారు. గవర్నమెంట్ అలా రన్ అవ్వదు. స్ట్రక్చర్ మీద రన్ చేయాలి, ప్రిన్సిపల్స్ మీద రన్ చేయాలి.
ఫ్యామిలీ అనేది ప్రిన్సిపల్స్ మీద వెళ్తుంది, ఫ్యామిలీ అనేది వాల్యూస్ మీద వెళ్తుంది. నీ ఫ్యామిలీ వాల్యూస్ ప్రిన్సిపల్ వెళ్తున్నప్పుడు మరి నువ్వు అలా భయపెట్టేసి మీ అమ్మ లేట్గా వస్తే నాకు నేను 500 ఇస్తాను నువ్వు నాకు చెప్పని పిల్లల్ని అడిగితే ఎలా ఉంటుంది? అదే సంథింగ్ వెరీ రెడిక్యులస్. అంటే ఒక గవర్నెన్స్ అంటే ప్రభుత్వం అంటే ప్రజల కోసం, ప్రజలచే వాళ్ళకి ఎన్నుకోబడిన ఉండాలి, వాళ్ళ కోసం ఉండాలి. లీడర్ అంటే త్యాగం. లీడర్ ఈజ్ ఎ సాక్రిఫైస్. అలాంటివి లేకుండా చేసి వీళ్ళేంటంటే ఇలాంటి విషయాల మీద వస్తున్నప్పుడు ఏంటంటే ప్రజల్లో ఎంత కొంతమంది కలుస్తున్నారు, కొంతమంది అందులో ట్రూత్ ఉండొచ్చు, ట్రూత్ లేకపోవచ్చు. ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, గవర్నమెంట్కి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గవర్నమెంట్ ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే వాళ్ళు పట్టించుకోకపోతే మీకు ఏంటంటే ఇలాంటివి ఏమైనా కొన్ని పుట్టుకొస్తూ ఉంటాయి. అంటే దెర్ ఈస్ సంథింగ్ ఈస్ దేర్. అది గవర్నమెంట్ హ్యాస్ టు క్లియర్. అన్ని గవర్నమెంట్కి నేను చెప్పేదమ్మా, స్టేట్ గవర్నమెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ప్రజల దగ్గర సమస్యలు ఉన్నాయా, ప్రజలు వాళ్ళు ఏంటంటే వేసి వెంపార్ అయిపోతున్నారు, వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు, లోపల బయట పడలేకపోవచ్చు, బయటకు రాలేకపోవచ్చు. అంత మాత్రాన మీ గవర్నెన్స్ యాంటీ ఇన్కంపెన్సీ లేదని మీరు ఊహించుకుంటే కుదరదు. వీళ్ళందరూ ఈ పార్టీలు పనికిరావమ్మని. మీకు నేపాల్లో 52 పార్టీలు ఒక రాత్రి అరగంటలో మూసి అవతల పారేశాడు. అరగంటలో 52 పొలిటికల్ పార్టీలు అవుట్. సో అంటే ఏంటి, పొలిటికల్ పార్టీస్కి ఒక అవగాహన లేదు. ఈ పొలిటికల్ దేనికి పనిచేస్తున్నదే లేదు. కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అఫైర్స్ కింద మార్చేసుకున్నారు. కొన్ని పొలిటికల్ పార్టీస్ ఒకరికొకరు దుమ్మెత్తు పోసుకోవడం, వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు కలిసి సంపాదించుకోవడం, ఇలాంటివి ఇదంతా ఏమవుతుందంటే వేర్ వీఆర్ రీడింగ్. 75 ఏళ్ళు మనకి ఇన్నేళ్ళకి స్వతంత్రం వచ్చి 1947లో వచ్చి ఎప్పుడు కూడా సిచ్యువేషన్ వర్స్ట్ లో ఉందంటే, ఇంత వర్స్ట్కి వెళ్ళిపోతున్నాం అంటే దాని అర్థం ఏంటి? మనం ఇప్పుడు వచ్చే దాని మీద ఏంటి, ఇప్పుడు మీకు ఎరువుల సమస్య ఉంది, యూరియా సమస్య ఉంది, అమోనియా సమస్య ఉంది. దాని మీద ప్రజలు మాట్లాడాలి, మొత్తం అందరితో మీరు చీఫ్ మినిస్టర్ కమిటీలు పెట్టి మాట్లాడాలి. ఎందుకంటే మన దగ్గర లేదు, ఆ సిచ్యువేషన్ లేదు, గ్యాస్ సప్లై లేదు, అమోనియా ఫ్యాక్టరీ, యూరియా ఫ్యాక్టరీలు అవి పని చేయట్లేదు, ఆ ప్రొడక్షన్ లేదు, రైతులకు అందరికీ మరి అదే కదా ఇబ్బంది అవుతుంది. అవన్నీ మీరు ఏంటంటే ప్రతి దాని మీద అవగాహనతో ప్రజలకి మీద అవగాహన కలిగించకపోతే, నేను ఒకటే చెప్తానమ్మా, అర్థశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రాన్ని కలిపేశారు. అర్థశాస్త్రం తెలియని వాళ్ళు రాజనీతి శాస్త్రంలో ఉండి రాజనీతి శాస్త్రంలో అర్థశాస్త్రం గురించి మాట్లాడతారు. అర్థశాస్త్రం వేరు. నేను చెప్పేది రాజనీతి శాస్త్రం చెప్పను, నాకు ఇష్టం లేదు, అర్థశాస్త్రమే చెప్తున్నాను. అర్థశాస్త్రం మీద ఎవ్వరికి అవగాహన లేదు. ఏదైనా అయిపోతే చేతులు ఎత్తేసి బాబు నువ్వు, వాడు గవర్నమెంట్ చేతులు ఎత్తడం కాదు, ప్రజల చేతి ఎత్తేస్తున్నాడు. ప్రజలు ఎత్తవలసిన అవసరం లేదు. మేము ఎక్కడ పడిపోలేదు, మేము పడిపోం. ప్రజలు ఎవరు పడిపోరు. మన ప్రజలు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళు చాలా కాన్షియస్ గా ఉంటారు, వాళ్ళు చాలా తెలివైన వారు. మన భారతదేశ ప్రజలు చాలా తెలివైన కంపారిజన్ టు ఎనీబడి. ఎన్ని దేశాల ప్రజల కంటే మన ప్రజలు చాలా ఏంటంటే పేషెన్స్, ఓర్పు, సహనం అన్ని మన ప్రజల దగ్గర చాలా ఎక్కువ. అందువలన వాళ్ళు ఏంటంటే ఎంత కష్టం నష్టం వచ్చినా కష్టం నష్టం వ్యయం ఈ 3 వాళ్ళ మీద వేసేద్దామని చూసేస్తారు. వాళ్ళ మీద వేసేయకుండా మీకు పరిపాలన చేత కాదని చెప్పండి. 5 పైసలు పెంచేసాం, 90 పైసలు పెంచాం, చూడు ప్రతి 80 పైసలు 90 పైసలు పెట్రోల్ పెంచుతుంటే ఈ పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు వీళ్ళు చీఫ్ మినిస్టర్. మీరు 35 రూపీస్ మీరే కదా అసలు మీ గవర్నమెంట్ రన్ అవుతాను లిక్కర్ పెట్రోల్ మీదే కదా. లిక్కర్ పెట్రోల్ తీసేస్తే మీరు అసలు గవర్నమెంట్ జీరో అంటే మీకు అసలు తెలియదు ఇంకా గవర్నమెంట్. అందుకే అన్న ఆదాయానికి రాబడికి తేడా తెలియదు. అర్థం చేసుకోండి. ఇది ఎలా ఉంటుందంటే ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే గవర్నమెంట్ కూడా తెలియాలి. ఏదో ఉందంటే కాక్రోచ్ పార్టీ ఏదో ఒకటి పార్టీ వాళ్ళు పెట్టారు అంటే ఏంటంటే ప్రజల్లో ఒక రకమైన ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బందుల్ని ఆర్థిక వ్యవస్థ పరంగా ప్రతిదానికి ఆర్థిక అప్పు, ఆస్తి, నష్టం, లాభం, వ్యయం ఈ 6 అంశాల మీద వెళ్తుంది మొత్తం లైఫ్ అంతా. ఆ 6 అంశాలని అడ్రస్ చేయవలసిన బాధ్యత, గురుతర బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో డౌట్ లేదు. మీరు ఆదాయ పన్ను ఇప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్తాను, ఆదాయ పన్ను ప్రజల నుంచి తీయండి, ఇది రాంగ్. ఇది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు పెన్షనర్లకు కూడా వేస్తారు ఇన్కమ్ ట్యాక్స్. మీరు పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి? ఇట్ ఇస్ ఎ క్రైమ్. పెన్షనర్లు పాపం వాళ్ళు ఎమినెంట్ సర్వీస్ చేసి దేశానికి అందరికీ చేసి వాళ్ళకి వచ్చే పెన్షన్ మీద మీరు పెన్షన్ వచ్చిన వాళ్ళకి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. పెన్షన్ వచ్చిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఏంటి? ఇట్స్ సంథింగ్ విచ్ ఐ కాంట్ డైజెస్ట్ దిస్. అంచేత ఇలాంటివన్నీ మనం ఏంటంటే మన ఆర్థిక నిర్మాణం చేయడంలో తప్పిదాలు జరిగినాయి. ఆప్టిమైజేషన్ ఇస్ ది సొల్యూషన్, ఆన్సర్ కాదు నేను చెప్పేది. ఆప్టిమైజేషన్ అనేది అత్యుత్తమీకరణ అంటే పాలసీలు అన్ని మార్చుకుని మనం ఆ పద్ధతిలో వెళ్ళకపోతే చాలా కష్టం. ఇప్పుడు వచ్చే సమయం వచ్చే 1.5 ఏడాది 2 ఏళ్ళు మాత్రం ఆర్థికంగా చాలా చితికిపోతాం, ఇందులో డౌట్ లేదు. దాన్ని ఎలా అడ్రస్ చేయాలనేది నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇది ఇప్పుడు మనం కడుపులు మార్చుకోవాలి, మనం తగ్గించుకోండి, ఇది తగ్గించండి, అది తగ్గించండి. మరి సొల్యూషన్ ఎందుకు ఎత్తుకోలేకపోయాం? చైనా వాడు 10,248 కిలోమీటర్ల ట్రైన్ రూట్ వేసాడు. 10,248 కిలోమీటర్ల ట్రైన్ రూట్ వేసాడు చైనా నుంచి ఇరాన్కి.
4 దేశాలు కవర్ చేయాలి. తుర్క్మిస్తాన్, కజకిస్తాన్, రుక్మిస్తాన్ ఈ మొత్తం ఈ నాలుగిటిని కవర్ చేస్తూ వాటి రోజు 8 ట్రైన్లు బయలుదేరుతున్నాయి. వాళ్ళకి ఇంకా షిప్‌తో సంబంధం లేదు. వాళ్ళు సొల్యూషన్ కనుక్కున్నారు. వాళ్ళ హార్మోజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఉండకపోయినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఇరాన్ నుంచి డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంది. డాలర్‌తో సంబంధం లేదు. ఎక్కడ ఏ పోస్ట్ ఆపదు వాళ్ళని. డైరెక్ట్‌గా రోజు 8 ట్రైన్లు 9 ట్రైన్లు వస్తున్నాయి. 14 రోజుల్లో వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడికి ఆయిల్ చేరుకుతుంది. నిన్న రష్యన్ ప్రెసిడెంట్ వెళ్ళాడు. గ్యాస్ ని ఇచ్చేసాడు. పైప్ లైన్ వేసుకున్నాడు. రష్యా చైనా బోర్డర్స్ తీసేసాయి. అయిపోయింది. ఆ 2 దేశాలు అలా ఆ రకమైన మనం ఏంటంటే ఎక్కడ ఉన్నాం? పొలిటికల్ పార్టీల మధ్య విభేదాలు, ఆ పార్టీల ఆలోచన లేదు. కొద్ది పార్టీలు అసలు పనికిరావేమో అనిపిస్తుంది. కొన్ని పార్టీలు అసలు నిలబడడం వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకు ఉన్నారో వాళ్ళకే తెలియదు. సో ఇలాంటివన్నీ ఇప్పుడు వచ్చిందంటే ఏదో ఉంది, ప్రజల్లో ఉంది. అది కొన్ని పార్టీలు అడ్రస్ చేయాలి. నేను అడిగేది ఇది మాత్రం ఈ బంగారం కొనొద్దు అనే మాట మాత్రం నేను ఒప్పుకోను. ఒక ఆర్థిక వ్యవస్థ ప్రకారం ఆయన తప్పుగా చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ని ఎవరో తప్పుగా అడ్వైజ్ చేశారు. ఇట్స్ నాట్ కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.